ఎంపీకి, ఎమ్మెల్యే పొజిషన్స్‌కి చాలామంది పోటీ చేస్తాను అంటూ ఉంటారు కదా! అలాగే మనం డిపాజిట్ అనే వర్డ్స్ కూడా చాలా సార్లు వింటూ ఉంటాము. రాజకీయ నాయకులు చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు. డిపాజిట్ రాలేదు అనేసి. డిపాజిట్ అంటే ఏంటంటే ఒక సమ్ ఆఫ్ అమౌంట్ ఎలక్షన్ కమిషనర్‌కి పే చేస్తారన్నమాట. వాళ్ళు నిలబడే ముందు పర్మిషన్స్ ఇవ్వడానికి పే చేసే అమౌంట్‌నే డిపాజిట్ అమౌంట్ అంటారు. యాక్చువల్గా ఈ అమౌంట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే రియలిస్టిక్గా విన్నింగ్ ఛాన్సెస్ లేని వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా ఎవరైతే విన్ అవ్వగలిగే ఛాన్సెస్ ఉండి పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి అమౌంట్ రీపే చేయబడుతుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు అప్పుడు పార్టిసిపేట్ చేస్తారని ఆ ఇంటెన్షన్తో ఇదైతే పెట్టబడడం జరిగింది. మనం ఇప్పుడు లోకసభ ఎంపీ డిపాజిట్ అమౌంట్ ఎంత అనేది చూద్దాము. బీసీ లేదా ఓసీ కేటగిరీ వాళ్ళకైతే 25,000 రూపీస్ ఆఫ్ అమౌంట్ అయితే పే చేయాల్సింది ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 12,500 అనేది డిపాజిట్ అమౌంట్. ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఒకవేళ ఆ క్యాండిడేట్కి 1/6% కన్నా ఎక్కువ ఓట్స్ పోల్ అయితే డిపాజిట్ అమౌంట్ అనేది రీపే చేస్తారనమాట. స్క్రీన్లో ఉన్న డిపాజిట్ అమౌంట్ అనేది లేడీస్కి కూడా అలాగే అప్లికేబుల్ అవుతుంది. బేస్డ్ ఆన్ కేటగిరీ అనేది అమౌంట్ పే చేయాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం గంట ఐకాన్ ప్రెస్ చేయండి.